నారాయణాయ నమః. ఓం నమో మాధవాయ నమః. శ్రీ విఘ్నేశమహం భజామి సతతం స్నిగ్ధ ప్రసన్నాననం గౌరీ మాతృకటాక్షలబ్ధ విభవం కారుణ్యపాదోనిధిం కాజారంభ సమాశ్రితాఖిల జగత్కళ్యాణ కల్పద్రుమం స్వాదు ప్రేమ సుధా ప్రపూర్ణ హృదయ సర్వార్థ సంపత్ప్రదం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీగిరిజాతనయా దయామయ శ్రీగిరిజాతనయా దయామయ శ్రీపాలన గౌరేయ మహనీయ శ్రీగిరిజాతనయా దయామయ శ్రీపాలన గౌరేయ మహనీయ శ్రీగిరిజాతనయా నాగయజ్ఞోపవీత సుప్రీత నాగయజ్ఞోపవీత సుప్రీత నాగయజ్ఞోపవీత సుప్రీత నరదాది వందిత పదాబ్జాత నరదాది వందిత పదాబ్జాత తనయా దయామయ వివిధ విద్యలకు నీవాధారము ప్రేమ చూడుమయ్యా నీవారము వివిధ విద్యలకు నీవాధారము ప్రేమ చూడుమయ్యా నీవారం తగిలి నిన్ను కీర్తింపగజాలము దారి గడ్డురాకు నమస్కారము శ్రీగిరిజ తనయా దయామయ దయామయ నిన్ను నమ్మి శరణంటిరా రామా నిన్ను నమ్మి శరణంటిరా రామ నిన్ను నమ్మి శరణంటిరా నీల నీరదగద్రవారి జనేత్ర నీల నీరదగద్రవారి జనేత్ర నిన్ను నమ్మి శరణంటిరా जनक जगुजोर वननिधि गंभीर जनक जगुजोर वननिधि गंभीर जनक जगुजोर वननिधि गंभीर शतकोटि मन्मथाकार रघुवीर शतकोटि मन्मथाकार रघुवीर निन्नु नम्मि शरणंटिरा మునుకొను నీ పాదముల గొల్తు వారికి
మునుకొను నీ పాదముల గొంజువారికి ముంగొంగు పసిడి పీబాజు తలపిల్చు మునుకొను నీ పాదముల గొంజువారికి ముంగొంగు పసిడి పీబాజు తలపిల్చు దినకర కులమౌళి రామా దినకర కులమౌళి దీక్షిత మనశీలి దినకర కులమౌళి దీక్షిత మనశీలి మనముననే జాలి మాలి ధృతి మాలి మనముననే జాలి మాలి ధృతి మాలి నిన్ను నమ్మి నిన్ను నమ్మి నిన్ను నమ్మి శరణంటిగా జై రమారమణ గోవింద జై ప్రహ్లాద వరద గోవింద జై ఆంజనేయ వరద గోవింద హర నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర శ్రీనారాయణ దాస గురు చరణం శిష్య జీవితోద్ధరణం శ్రీనారాయణ దాస గురు చరణం శిష్య జీవితోద్ధరణం సకల దురితహరణం శ్రీనారాయణ దాస గురు చరణం శిష్య జీవితోద్ధరణం సకల దురితహరణం శ్రీనారాయణ మానితం గౌతమాగ్రి సదృశ మానితం గౌతమాగ్రి సదృశ విజ్ఞాన రమాభరణం భరత శాస్త్రోపకరణం విజ్ఞాన రమాభరణం భరత శాస్త్రోపకరణం శ్రీనారాయణ దాస గురు చరణం శిష్య జీవితోద్ధరణం సకల దురితహరణం శ్రీనారాయణ సకల సమాజ పూజితం జాంబూనద రూపుర విరాజితం సకల సమాజ పూజితం జాంబూనద విరాజిత పూజితం అకలంక ప్రభావరహితం అకలంక ఆశ్రయామ్యహం సతతం దీక్షిత కరార్జితం శ్రీనారాయణ
దాసగురు చరణం జీవితోద్ధరణం సకల దుర్దహరణం శ్రీనారాయణ. గాయకుడై పరాత్పరుని గాథలు రాయచు పాడుచు గాయకుడై పరాత్పరుని గాథలు రాయుచు పాడుచు అపార శిష్యలోకము రాయల కొలుగునాదు భళి అనుచు రాయల కొలుగునాదు భళిరాయనుచు శేష నారాయణ దాస వచోదను పూజ చేసెదా భక్త మహాశైలారా, హరికథా పితామహులు పుంభావ సరస్వతులు, నవవ్యాకరణ పండితులు, సరస్వతీ పుత్రులు, అష్టభాషా ప్రవీణులు, సంగీత రసజ్ఞులు, సాహిత్య విజ్ఞానులు, ధురీమణులు అయినటువంటి శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస వర్యుల యొక్క మరి ఈ యొక్క హరికథా సప్తాహాలు అనేటటువంటివి 160వ సంవత్సరం ఈ యొక్క కథలు మొదలుపెట్టి ఈ కార్యక్రమాలు ఈ విజయవాడలో సత్యనారాయణపురంలో ఈ శివాలయంలో ఈ కళా వేదికపై ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనాలు. మహామహ కళాకారులందరూ కూడా ఈ వేదికను అలంకరించి ప్రతి సంవత్సరము కూడా ఈ హరికథ ఉత్సవాల పేరుతో ఎంతోమంది కళాకారులు పరిచయస్తులవుతున్నారు. ఇక్కడ ఇది ఒక కుటుంబం లాంటిది. అలాంటి కళాకారులు ఒక్కచోట కలుసుకొని చక్కగా ఇటువంటి ఆనందంలో పాలు పంచుకుంటున్నారంటే దానికి కారకులు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అయినటువంటి మరి శ్రీ శ్రీ కైవల్యానంద సరస్వతి స్వాముల వారి పుత్రులు అయినటువంటి బుర్రా పద్మనాభ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కీర్తిశేషులు, భాగవతులు, ప్రపంచ విఖ్యాతి పేరు గడించినటువంటి నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మన వైవి కృష్ణయ్య గారికి, అలాగే అన్నమయ్య పరివారం అనేటటువంటి పేరుతో మా కళాకారులందరికీ కూడా స్పాన్సర్ చేస్తూ చక్కటి సన్మాన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి, ఇక్కడే కాదండి ఎక్కడ హైదరాబాదులు జరిగినా ఎక్కడ జరిగినా వారి యొక్క అన్నమయ్య పరివారం అనేటటువంటి ధన సహాయం మాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, వారి కుటుంబ సభ్యులది. అంతేకాకుండా మరి ఎక్కడి నుండో వస్తూ కళాకారులకు
మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా లేదనకుండా ఈ హరికథలు అనేటటువంటి పేరుతో శంకరనారాయణ గారు పూజ్యులు, గౌరవనీయులు, ధాతృత్వం కలిగినటువంటి మహనీయులు, కళా పోషకులు, కళలను బ్రతికిస్తున్నారు. ఎంతోమందికి స్పాన్సర్ చేసి వారు ఇంకొంతసేపట్లో ఇక్కడికి ఈ సభలోకి వస్తారు. వారి సమక్షంలో కూడా ఈ కథాగానం చేయడం అనేది ఈరోజు నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నమయ్య పరివారం వారికి, మా బుర్రా పద్మనాభ శర్మ భాగవతారి గారికి, మరి తదితర కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సభను అలంకరించినటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా మృదంగ విద్వాంసులు, వైలిన్ విద్వాంసులు, హరికథా కళాకారులు, వీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మా శంకరనారాయణ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాకు వాద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు వైలిన్పై ధూళిపాడ శ్రీనివాసు గారు చక్కటి వాద్య సహకారాన్ని అందిస్తున్నారు వైలిన్పై. వారికి హృదయపూర్వక నమస్కారములు. అలాగే బాధపురం వాస్తవ్యులు నాగేశ్వరరావు గారు మృదంగంపై సహకరిస్తున్నారు. వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక ముందు సీతాపహరణం అనేటటువంటి హరికథ చెప్పినటువంటి చిరంజీవి షణ్ముఖి చక్కగా ఆ హరికథా పాఠశాలలో నేర్చుకొని తర్వాత జయంతి సావిత్రి గారి దగ్గర ఆ అమ్మాయి విద్యను అభ్యసిస్తూ ఇంత చక్కగా హరికథాగానం చేసింది సీతాపహరణం అనేటటువంటి కథను. మరి అలాగే అక్కడి నుండి నేను కంటిన్యూ చేసి ఈ కథను నేను సుగ్రీవ మైత్రి వరకు, సుగ్రీవ పట్టాభిషేకం వరకు ఈ కథాగానం చేయడానికి నిర్ణయించుకున్నాను. పెద్దలందరూ కూడా సావధాన మనస్కులై విని మీ పవిత్రమైన ఆశీస్సులు మాపై ఉంచుతారని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకటి నారాయణదాసు గారి మీద ఒక కీర్తన పాడి నేను కథా ప్రవేశం చేస్తాను. లక్ష్మీపతిరావు గారు రాశారు ఈ కథను. యక్షగానాన్ని ఇది కందుకూరి రుద్రకవి గారుకి అంకితం ఇచ్చారు ఈ కథను రాసి. ఆ కథను నేను మీ అందరికీ వినిపించబోతున్నాను. అందులో ఈ యొక్క నారాయణదాసు గారి మీద పాట కూడా, ఆ కీర్తన కూడా లక్ష్మీపతిరావు గారే రాశారు. ఆదిభట్ట నారాయణదాస మహాకవి హరికథాగాన కళా గగన కవి ఆదిభట్ట నారాయణదాస మహాకవి హరికథాగాన కళా గగన కవి ఆదిభట్ట నారాయణదాస మహాకవి. సాదరమునని తనయుల తనయల సాదరమునని తనయుల తనయల మము చల్లగా దీవించుమా హరికథకలోక కామగవి చల్లగా దీవించుమా హరికథకలోక కామగవి ఆదిభట్ట నారాయణదాస మహాకవి. ఆట పాట మాటలు మా బ్రతుకుల ఆట పాట మాటలు మా బ్రతుకుల నీ పాటలై తెనుగు తల్లి రతనాల ఆట పాట మాటలు మా బ్రతుకుల నీ పాటలై తెనుగు తల్లి రతనాల మూటలై ధమళ యశము చాటు మూటలై ధమళ యశము చాటు కోటలై నిన్న మరుగా చేనిల సాటి లేని మేటి వై పరస్పరు సత్కథ పాడి తరించి హరిదాస సాటి లేని మేటి వై పరస్పరు సత్కథ పాడి తరించి హరిదాస్ కోటికి అమృత భిక్షమిడి నమున
గార కొనిమిదే మాదు జేజేలు వెనవేలు ఆది భట్ట నారాయణ దాస మహాకవి. ఆది భట్ట నారాయణ దాస మహాకవి. అటువంటి కీర్తిశేషులు గురువర్యులకు మనస్సులో నమస్కరించుకుంటూ రాజశేఖర్ని, లక్ష్మీపతి, భాగవతులకు తదితర గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కథా ప్రారంభం చేస్తున్నాను. రావణాసురుడు మాయా జంగమ వేషంలో ఆ పర్ణశాల దగ్గరకు వచ్చి సీతమ్మను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. హా రామా లక్ష్మణ, రామా లక్ష్మణ అని కేకలు పెడుతూ ఉన్నది సీతమ్మ వారు. ఆ కేకలు విన్నటువంటి జటాయువు పక్షిరాజు పైకి చూశాడు. తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశాడు. అరెరే, తల్లి సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడే అని చెప్పి పైకెగరి తన ముక్కుతో తన శక్తి కొలది పోట్లాడాడు. ఇక ఏం చేశాడు రావణాసురుడు? తన ఖడ్గంతో ఆ జటాయువు రెక్కలను ఖండించేశాడు. రామ 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 అని నేలకు ఒరిగిపోయాడండి ఆ జటాయువు. వెంటనే రావణాసురుడు ఎప్పుడైతే ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడో జటాయువునే పక్షిరాజుని తన రెక్కలను ఖండించేశాడో, నేల మీదకు ఒరిగిపోయాడో, చేసేది లేక సీతమ్మ వారు కేకలు పెడుతూ తన ఒంటి మీద కొద్దిపాటి మిగిలి ఉన్నటువంటి నగలను తీసి ఆ పైట చెంగు చించి అందులో మూట కట్టి క్రిందకు విడిచిపెట్టిందండి. సరిగ్గా అది ఎక్కడ పడింది? వానరులు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో పడింది ఆ నగల మూట. అయితే ఇక్కడ రామచంద్రమూర్తి మారీచుణ్ణి సంహరించాడు, మాయలేడి రూపంలో ఉన్నటువంటి మారీచుణ్ణి. ఇక్కడ చూస్తే లక్ష్మణుడు అన్నగారిని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళాడేమో. అయ్యయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు, ఇది మా రాక్షసుల యొక్క మాయ ఇది, అందుచేత మీ వదిన సీతమ్మను విడిచిపెట్టి వచ్చేశావే ఒంటరిగా, ఏమైందో ఏమో పద లక్ష్మణ అని అలా పర్ణశాల దగ్గరకు వచ్చి చూసేటప్పటికీ సీత కనిపించలేదు. అక్కడ వెతుకు వెళ్ళిపోయినటువంటి గుర్తులన్నీ కనబడుతున్నాయి. సీత 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 ఏమైపోయావు సీత అని రామచంద్రమూర్తి ఆ అడివంతా కూడా చెట్టుకి పుట్టకి గాలిస్తున్నాడండి. ఎక్కడ చూసినా సీత జాడ కనిపించడం లేదు. అయ్యయ్యో సీత, నన్ను నమ్మి నా చేతుల్లో పెట్టి జనక మహారాజు గారు నిన్ను నాకిచ్చి వివాహం చేశారే, నిన్ను నేను కాపాడుకోలేకపోయాను సీత, మాయలేడి మాయావలయంలో చిక్కుకొని పోయాను సీత, ఎక్కడున్నావు సీత అని బాధపడుతూ రామచంద్రమూర్తి కన్నీరు కారుస్తూ అరణ్యంలో బయలుదేరి వెళుతున్నారండి సీతమ్మను వెతుక్కుంటూ. ಎಂದುನಾವೋ ಜನಕಿ ನಿನ್ ಎಡುಗಂದುನೆ ನಾ ಪ್ರಿಯ ಸಖಿ ಎಂದುನಾವೋ ಜನಕಿ ನಿನ್ ಎಡುಗಂದುನೆ ನಾ ಪ್ರಿಯ ಸಖಿ ಎಂದುನಾವೋ ಜನಕಿ
కందోయే కాయలుగా కందోయే కాయలుగా వేచి వేచి కందోయే కాయలుగా వేచి వేచి కనగలనా నేను రాకేందు ముఖి కనగలనా నేను రాకేందు ముఖి ఎందులావో జానకి ఆ విధికే నిటు బలినైతినే ఆ విధికే నిటు బలినైతినే తావిలేని పువ్వునైతినే ప్రియా విధికే నిటు బలినైతినే తావిలేని పువ్వునైతినే ప్రియా నీవు లేని జగము శూన్యమాయనే నీవు లేని జగము శూన్యమాయనే నా జీవన ధనమా మంగళ గుణాలయ జీవన ధనమా మంగళ గుణాలయ ఎందులావో జానకి ఎటుగందునే నా ప్రియ సఖీ ఎందులావో జానకి 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 అలా బాధపడుతున్నాడు రామచంద్రమూర్తి. అయ్యో భగవంతుడు కదా రాముడు, రామచంద్రమూర్తి కన్నీరు కార్చడం ఏమిటి, ఆయనకు బాధ ఏమిటి అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ అది కాదు. భార్య దూరమైతే ఎలాగ బాధపడాలో, సోదర ప్రేమంటే ఎలా ఉంటుందో, తల్లిదండ్రుల మాటను ఏ విధంగా శిరసావహించి వినాలో, గురువుల దగ్గర ఎటువంటి వినయ విధేయతలతో నడుచుకోవాలో, అలాంటి ఆదర్శ మానవుడై మనకు ఆచరించి చూపించినటువంటి మార్గదర్శకుడు రామచంద్రమూర్తి. అక్కడ ఆయన బాధపడడం కాదు, మనకు తెలియడం కోసం ధర్మమూర్తి అయి మానవుడుగా అవతరించి కష్టాలంటే ఎలా ఉంటాయో, ఎలా బాధపడాలో అనేటటువంటి ఆ యొక్క రూపాన్ని మనకు ఆదర్శవంతుడై చూపించాడు రామచంద్రమూర్తి. అది కదండి, అలా బాధపడుతూ ఉన్నాడు. ప్రక్కనే ఉన్నటువంటి లక్ష్మణస్వామి అన్నగారిని ఓదారుస్తూ ఉన్నాడు. బాధలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఎంతగానో ఓదారుస్తామండి. ఏమమ్మా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏమైనా వెళ్ళిన వాళ్ళు కనపడిన వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తారా అని మనం చెప్పడం తేలికే. కానీ బాధ అనుభవించేటటువంటి వాళ్లకు మాత్రమే అది తెలుస్తుంది. అలా బాధపడుతూ ఉన్నటువంటి రామచంద్రుణ్ణి అన్నగారిని లక్ష్మణస్వామి ప్రక్క నుండే అలా ఓదారుస్తూ ముందుకు నడిచి వస్తున్నారండి. వెతుకుతూ ఉన్నారు. పంచవటి నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ పావన పంప సరోవరారి ప్రాంతానికి చేరుకోగానే ఎన్నాళ్ల నుండో రామచంద్రమూర్తి దర్శన భాగ్యం కోసం కళ్ళు కాయలు కాచిపోయి ముస్సిలి అయిపోయి పళ్ళు ఊడిపోయి తలంతా ముగ్గుబుట్టయిపోయి ఆ రామచంద్రుడి కోసం ఎదురు చూస్తోందండి కమనీయ గుణపుష్ప శబరి. ఆ శబరికి మోక్షాన్ని ప్రసాదించారు రామచంద్రమూర్తి.
అక్కడ నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. కొంత దూరం వచ్చేటప్పటికి ఋష్యమూక పర్వతం కనబడిందండి. ఆ ఋష్యమూక పర్వతం పరిసరాలకు చేరుకున్నారు. ఆ సమయంలో ఈ ఋష్యమూక పర్వతం మీద ఎవరుంటున్నారు? సుగ్రీవుడు నివాసం ఉంటున్నాడు నలుగురు మంత్రులతో. చూశాడు. అంత దూరంలో చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు, వాళ్ళ యొక్క రూపాలు, ఆయుధాలు చూస్తే బాణాలతో ఎవరినైనా చంపడానికి వస్తున్నారా? వీళ్ళ వేషాలు చూస్తే ఎవరికి ఎటువంటి అపకారం చేయలేనటువంటి ముని వేషాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు సాధు పొంగవులా, లేక మా అన్న వాలి నన్ను చంపడానికి వాళ్ళని ఏమైనా పంపించాడా అనే ఆలోచనలో ఉన్నాడండి ఇక్కడ సుగ్రీవుడు. మంత్రులారా చూడండి, ఒక్కసారి అలా చూడండి. ఆ వస్తున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే మీకు ఎటువంటి అనుమానం రావడం లేదా? మా అన్న వాలి నన్ను చంపడానికి ఏమైనా వీళ్ళను పంపించారంటారా అన్నాడట. అప్పుడు ఆంజనేయుడు అన్నాడు, స్వామి అంటాడు, ప్రభు వాళ్ళల్లో నాకు మోసం చేసేటటువంటి లక్షణాలు ఏమాత్రం కనపడడం లేదు. కపటపు జాడ సొంతయో కానగరాదు, కపటపు జాడ సొంతయో కానగరాదు, సురూప వేషము నృపకుల రాజసంబు, నరనాథుల తేజము చూడ, నరనాథుల తేజము చూడ, ఇరువురు అపకృతి చేయబోని సుకృతాత్ములుగా మది దోచె ధీరత తపన తనూజ భీతిలక తజ్జ మెరుంగగ నన్ను పంపుమా. మంచి రాగం అండి, సామ రాగం, చాలా సౌమ్యమైనటువంటి రాగం. మానస సంచరరే బ్రహ్మణి, మానస సంచరరే బ్రహ్మణి, మానస సంచరరే మదసికి పింఛ అలంకృత చికురే, మదసికి పింఛ అలంకృత చికురే, మహనీయోజ్వల కపోలద చికురే, మానస సంచరరే. శ్రీరమణీ కుజ దుర్గ విహారే, శ్రీరమణీ కుజ దుర్గ విహారే, సేవక జన మందిర మందారే, శ్రీరమణీ కుజ దుర్గ విహారే, సేవక జన మందిర మందారే, పరమహంస ముఖ చంద్ర చకోరే, పరమహంస ముఖ చంద్ర చకోరే, మహనీయ తపోరద చిగురే, మానస సంచరరే.
అలాగా మంత్రులారా, ఆ వస్తున్నటువంటి వాళ్ళని నాకు అనుమానంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎవరో తెలుసుకుని రమ్మన్నాడు. అప్పుడు ఆంజనేయుడు అన్నాడు, స్వామి, నేను ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ కూడా నేర్పుగా చాకచక్యంగా తెలుసుకొని మీకు సర్వమూ తెలియచేస్తాను అని భయపడుతున్నటువంటి సుగ్రీవుడికి ఆంజనేయుడు ధైర్యం చెప్పాడండి. ధైర్యం చెప్పి ఒక బ్రాహ్మణ రూపం ధరించాడు. రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళాడు. వారి తేజస్సు చూసి ముగ్ధుడైపోయాడన్నమాట. మహాదైలారా, మీరు ఎవరు నాయనా? మీ వేషాలు చూస్తే సాధు పుంగవుల్లాగా మునివేషంలో ఉన్నారు. మీ చేతిలో చూస్తే ఆయుధాలు కనపడుతున్నాయి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఏ పని మీద వచ్చారు? ఈ అరణ్యంలో ఒంటరిగా తిరగడానికి గల కారణం ఏమిటి నాయనా? మీ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అని అడుగుతున్నాడండి. ఆ విప్రోత్తముని మృదు మధురమైనటువంటి మాటలు మనస్సుని ఆకట్టుకున్నాయి. ఆ రామచంద్రమూర్తికి నవవ్యాకరణ పండితుడాయన, సామాన్యమైనటువంటి వాడు కాదు. సు అంటే మంచి, గ్రీవము అంటే కంఠం, మంచి కంఠం కలిగినటువంటి వాడు ఆ యొక్క సుగ్రీవుడు, నవవ్యాకరణ పండితుడు ఆయన. అప్పుడు అన్నాడు, లక్ష్మణుడు అన్నాడు, హనుమ, వాసిగన్న ఇక్ష్వాకు వంశం మాది. కోసల దేశపు రాజు అయినటువంటి దశరథ మహారాజు గారు మా తండ్రి గారు. మేము రామ లక్ష్మణులము. మేము మా పిన్నమ్మ కైకమ్మ కోరిక మీద మా అన్న రామచంద్రమూర్తి నన్ను మా వదినను వెంట పెట్టుకొని అరణ్యాలకు బయలుదేరి వస్తే మా వదినను రావణాసురుడు అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. మేము ఆమెను వెతుకుతూ ఉన్నాము. దారిలో జటాయువు మోక్షం జరిగిపోయింది, కబంధాసుర వధ జరిగిపోయింది. ఆ కబంధుడు శాప విముక్తి పొంది గంధర్వుడిగా మారి వానరపతి సుగ్రీవుడు సాయంతో మీకు జానకి జాడ తెలుస్తుందని చెప్పాడు. ఇప్పుడు మేము అతడు ఎక్కడ ఉన్నాడో వెతుకుతూ ఉన్నాము అనగానే ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా భావించాడటండి. ఆ రామచంద్రమూర్తిని పరంధామునిగా గుర్తించాడు. ఆహా రామచంద్ర, ఎంత కాలము నుండో నీ దర్శన భాగ్యం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను స్వామి. రవికుల దీప సుగుణ కలాప, రవికుల దీప సుగుణ కలాప, రామచంద్ర భూప రూపజిత శత పంచరూప, రవికుల దీప సుగుణ కలాప, రామచంద్ర భూప రూపజిత శత పంచరూప, రవికుల దీప సుగుణ కలాప. భువన విజయకర స్వరూప, రవికుల దీప సుగుణ కలాప. నిరుపమాన కరుణారస మందిర, నిరుపమాన కరుణారస మందిర, నీలఘన ఘన శ్యామ సుందర నిరుపమాన. నిరుపమాన కరుణారస మందిర, నీలఘన వరసౌజాంచిత ధైజమందర, వరసౌజాంచిత ధైజమందర, నిరత ప్రణత పాలన దురంధర, నిరత ప్రణత పాలన దురంధర, పరమ సాధు హితకర రఘువర పరాత్పర రాజపురంధర, పరమ సాధు
జితగర రఘువర పరాత్పర రాజపురం ధర ధరణి జామన సాంబుజ పంబర దశరథ కిశోర దీన జన మందార రవి కుల దీప సుగుణ కల్లాప. రవికుల దీప సుగుణ కలాప సుగుణ కలాప సుగుణ కలాప. వెంటనే అప్పుడన్నాడు సుగ్రీవుడు అన్నాడు, ఆంజనేయుడు అన్నాడు, స్వామి మా రాజు కూడా కష్టాలలోనే ఉన్నాడు, మేము కూడా నీ దర్శన భాగ్యం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మీ ఇద్దరిని ఇప్పుడే నా 2 భుజాల మీద ఎక్కించుకొని మా రాజు సుగ్రీవుడి దగ్గరకు తీసుకుని వెళతాను అన్నాడు. వెంటనే ఆ రామలక్ష్మణులను తన 2 భుజాల మీద ఎక్కించుకొని హర్షాతిరేకంతో ఆనందంతో తన రాజు సుగ్రీవుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ప్రభు, మనకు ఆ కోదండరామస్వామి యొక్క అండదండలు దొరికాయి. ఆ ప్రభువు కన్నుదోయిలో కరుణారసవాహినులు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. స్వామి, ఈనాటితో మన కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టే. సీతాన్వేషణలో మన సర్వశక్తులను ధారపోసి ఈ స్వామికి మనం సహకరించాలి. మన కార్యంలో ఈ స్వామి కూడా మనకు సహకరిస్తాడు అని వెంటనే చెప్పగా అప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, ప్రభు రామచంద్ర, బంటు రీతి కొలువు వియ్యవయ్యా స్వామి అన్నారు త్యాగరాజ స్వామివారు. తొంట వినటి వాణి మొదలైన మద తొంట వినటి వాణి మొదలైన మదాదులతోటు నేల కులజేయు నిజ బంటు రేతి కొలువు వియ్యవయ్య రామ బంటు రేతి కొలువు వియ్యవయ్య రామ బంటు రేతి కొలువు వియ్యవయ్య రామ. రోమాంచమనే కనకంచుగాము రోమాంచమనే కనకంచుగాము రామ భక్తుడనే ముద విళ్ళయో రోమాంచమనే కనకంచుగాము రామ భక్తుడనే ముద విళ్ళయో రామనామమనే వరకటముతో రామనామమనే వరకటముతో రామనామమనే వరకటముతో రాజులునయ్యా త్యాగరాజనూత బంటు రీతి కొలువు వియ్యవయ్య రామ బంటు రీతి కొలువు వియ్యవయ్య రామ రామ. స్వామి, నా స్నేహహస్తం అందుకో స్వామి అని సుగ్రీవుడు ఎప్పుడైతే ఆనందంగా చేయి చాచాడో శ్రీరామచంద్రమూర్తి తన ఆశ్రితాభయ హస్తం అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించేటటువంటి హస్తాన్ని ఆ సుగ్రీవుడికి అందచేసి ఆ సోదరునిలాగా ఆలింగనం చేసుకున్నాడటండి రామచంద్రమూర్తి. అలా ఆలింగనం చేసుకున్న తరువాత భక్తి పరవశుడైపోయాడు ఆ సుగ్రీవుడు, ఆనంద పరవశుడైపోయాడు. స్వామి, నీలాంబుద శ్యామ నీలాంబుద శ్యామ నిఖిల సద్గుణధామ పరమ పావన నామ
సాహిత కాల సుమధుర వాగ్యాల దశరథవర బాల ధర్మమోగా ప్రధన రంగ ప్రదోప శుంభప్రదాప రామా దివ్య గోదండధర తే నమోస్తు నా అందరికీ తెల్లవారితే ఇష్టమైనటువంటి కమ్మటి కాఫీ రాగాన్ని ఎంతో చక్కగా సహకరించారు మన శ్రీనివాస్ గారు. ఆ కాఫీ రాగం వింటే మనకు తాగాలనిపిస్తోందన్నమాట. అంత చక్కటి రాగం, కాఫీలో ఉన్నటువంటి అందం, కాఫీలో ఉన్నటువంటి రుచి కూడా. అయ్యా, మంచి వాయిద్యాలు, చక్కటి కళాకారులు మనకు అందరికీ కూడా సభను అలంకరించారు. సంవత్సరానికి ఒక్కసారైనా కూడా మన స్టేజి చూడకపోతే మనకి ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఈ యొక్క ఉత్సవాల సందర్భంలో మా కమిటీ వారు మమ్మల్ని గుర్తిస్తున్నారండి, కాదని నన్ను. ఎందుకంటే నేను ఒక ఆపద్ధర్మ హరిదాసురాలిని అన్నట్టుగా లాస్ట్ ఇయర్ కూడా నా కథ వెయ్యకపోయినా ఉమామహేశ్వరి గారు రాకపోతే ఆ కథకు మీరు రండి, రుక్మిణి కళ్యాణం చెప్పాలని మా పద్మనాభశర్మ గారు ఫోన్ చేయడంతో వచ్చి వాలిపోయాను. ఇప్పుడు తుఫాన్ వచ్చి ఊళ్ళన్నీ ముంచేస్తున్నా కూడా ఏమండి చంద్రశేఖర్ భాగవతారి గారు రాలేదు, మీరు రండి అని చెప్పి ఫోన్ చేశారు. అలాగేనండి వచ్చేస్తానన్న. అంటే పేపర్లో పేరు రాకపోయినా ఆపద్ధర్మంగా నన్ను పిలిచేస్తున్నారు మా కృష్ణయ్య గారు, వీరందరూ కూడా. ఎందుకంటే నాకు అది వారు అన్నారు, మన పద్మనాభ శర్మ గారు అన్నారు, మేము వదిలినా నారాయణదాస్ గారు మిమ్మల్ని వదలడం లేదండి అన్నారు. ఆయన ఎలా వదులుతారండి? ఆయన కథలు చెప్పుకొని జీవనోపాధి చేసుకుంటున్నటువంటి వాళ్ళం మేము, ఆయన ఎలా వదులుతారు? పోన్లండి, ఆరోపంగానైనా మమ్మల్ని ఈ విధంగా గుర్తు చేసుకొని ఆ అవకాశం అనేది వేరే వాళ్ళకి ఇవ్వకపోయినా మాకైనా ఇస్తున్నారు, అది సంతోషం. అదే అని చెప్పి నేను సంతోషించి, ఇది మన స్టేజీ కాబట్టి, మన నారాయణదాస్ గారి యొక్క ఉత్సవాలు కాబట్టి ఇది మనదే అనుకొని, ఎందుకంటే మా సర్వరాయ హరికథా పాఠశాల జమీందారు గారు ఎస్పీబీకే సత్యనారాయణరావు దొరగారు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క హరికథా ఉత్సవాలు చేశారు. హరికథా కళలను బ్రతికించింది వారు అక్కడ ఈ నారాయణదాస్ గారి పేరుతో. అలాంటిది ఈ నారాయణదాస్ గారి ఉత్సవాలు మరి ఎంతోమంది చేస్తున్నారు. అటు హైదరాబాదులో చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, అక్కడ కళ్యాణి చేస్తోంది ఇప్పుడు. ఏమండి, ఈ నారాయణదాస్ గారిని మాత్రం ఎవరూ వదలలేదు. ఆయన మమ్మల్ని కూడా వదలరు. మాకు మార్గదర్శకుడు. హరికథా కళాకారులకు హరికథా భిక్ష పెట్టినటువంటి మహనీయమూర్తులు, పుంభావ సరస్వతులు, అష్టభాషా ప్రవీణులు, వారి యొక్క ఆశీస్సులు మాపై మన అందయందు ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై రమారమణ గోవింద గోవింద అన్నాడు స్వామి. నీలాంబుద శ్యామ సద్గుణధామ, నీ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఏనాటి నుండో. నాకు నీ సేవా భాగ్యం కలగచేయి స్వామి అని ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్నారు. పవిత్రమైనటువంటి అగ్ని సాక్షిగా రామ సుగ్రీవుల మైత్రి జరిగిందండి అక్కడ. అంటే అగ్ని ఎంత పవిత్రమైనటువంటిదో
అందరి హృదయాల్లోనూ కూడా ఉంటుంది. అటువంటి పవిత్రమైనటువంటి అగ్ని సాక్షిగా రామసుగ్రీవుల మైత్రి అక్కడ జరగడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది అంటే, రాజీవ నేత్రి అయినటువంటి సీతమ్మకు, పింగళ వర్ణ నేత్రుడైనటువంటి వాలికి, రక్త నేత్రుడైనటువంటి రావణాసురుడికి ఒకేసారి ఎడమ కన్నులు అదరాయండి. ఎడమ కన్ను అదడం అనేది సీతమ్మ స్త్రీ కాబట్టి అది శుభానికి సూచకం అన్నమాట. వాలి రావణులు పురుషులు కాబట్టి ఎడమ కన్ను అదడం అనేది అశుభానికి గుర్తు. అదే కుడి కన్ను ఆడవారికి అదిరితే అది అశుభానికి గుర్తు, మగవారికి అదిరితే శుభానికి గుర్తు. అదే సమయంలో ఈ ఎడమ కన్ను అదిరిందట. ఆనాడు సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఆమె పైట చెంగులో మూట కట్టి విడిచిపెట్టినటువంటి నగల మూట ఈ వానరులకు దొరికింది. అది వాళ్ళు జాగ్రత్త పరిచి ఉంచారు. ఆ మూటను తీసుకుని వచ్చి ఆ యొక్క రామచంద్రమూర్తి ముందు పెట్టి, స్వామి, ఆనాడు మా తల్లి సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే మాకు దొరికినటువంటి నగలు ఇవి సీతవేమో పోల్చగలరా స్వామి అన్నాడటండి ఆ యొక్క సుగ్రీవుడు. అంటే రామచంద్రమూర్తి ఆ బాధలో, ఆ కన్నీటి బాధలో ఆ నగలను గుర్తించలేక లక్ష్మణుని చూసి, నాయనా లక్ష్మణ, ఈ నగలు మీ వదిన సీతవేమో పోల్చగలవా అన్నారట. అప్పుడు లక్ష్మణుడు ఆ నగలు చూశాడు. అన్నా, నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురే నేవ జానామి నిత్యం పాదాభివందనాతు. అన్నయ్య, ఈ కేయూరాలు, ఈ కుండలాలు నాకు తెలియవు, కానీ ఈ కాలికి ఉన్నవే అందెలు, అవి మాత్రం ఇవి ముమ్మాటికి మా తల్లి సీతమ్మవే అని లక్ష్మణుడు వదిన గారికి సన్నిహితంగా ఉన్న తన సౌశీల్యాన్ని ప్రస్ఫుటం చేశాడండి. అది లక్ష్మణుడి యొక్క గొప్పతనం. ఆ అందెలు చూసి చూసి, ఎందుకంటే నిత్యం పాదాలకు నమస్కారం చేసుకునేటటువంటి సమయంలో ఈ అందెలు తప్ప నేను ఇవేవీ చూడలేదని తెలియచేశాడు ఆ లక్ష్మణుడు. వెంటనే ఆ నగలను చూశాడు, బాధపడ్డాడు. అప్పుడు అన్నాడు లక్ష్మణుడు, అన్నా, ఇప్పుడు మనం బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. మనకు కుంభవృష్టి లాంటి వర్షం కురుస్తోందండి ఇప్పుడు మనకి. అయినప్పటికీ ఇక్కడ హరికథ అంటే ఎంత చెవి కోసుకుంటారో ఇక్కడ ఉన్నటువంటి మహాభక్తులందరూ కూడా. ఈ సత్యనారాయణపురంలో, ఈ విజయవాడలో హరికథ అంటే ఎంత ఆసక్తిగా వింటారో ప్రతి ఒక్కరూ కూడా. అది అందరికీ తెలిసిందే. ఇంత వర్షం ఉన్నందుకు మరో చోటకైతే ఒక్క మనిషి కూడా రాడు, ఎవరో కూడా. అలాంటిది ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ కూర్చున్నారంటే, అలాంటి వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు చక్కటి భోజన వసతులు, ఇక్కడ కూర్చోవడానికి మంచి చైర్స్, ఇన్ని అవకాశాలు, ఇన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటిదండి ఈ పవిత్రమైన వేదిక. అలాంటి భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు, మనకి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ మనకు చేస్తున్నారు కాబట్టి మనకి ఇలాంటి ఆటంకాలు అనేవి ఏమీ కూడా రాకుండా నారాయణదాసు గారే కాపాడుతూ ఉంటారు. ఆయన కార్యక్రమాలు ఆయనే జరిపించుకుంటూ ఉంటారు మనకి. అయ్యా, జై రమారమణ గోవింద గోవింద. సరే అన్నా, ముందుగా నీవు సుగ్రీవుని కార్యం నెరవేర్చు, తరువాత జరగవలసినటువంటి కార్యం గురించి మనం ఆలోచిద్దామన్నాడు. అప్పుడు సుగ్రీవునితో రామచంద్రుడు అన్నాడు, సుగ్రీవా, నమ్ము సుగ్రీవా, నమ్ము సుగ్రీవా, ఇంద్రనందను వధించి నిఖిల వానర రాజ్యంబు నీకు నిచ్చువాడా. మీలోన మీకు వైరమైన కారణం మేమియన, మీలోన మీకు వైరమైన కారణం మేమియన పల్కే కపివరుడు. సుగ్రీవా, మిత్రుడమైన నీకు అపకారం చేసినటువంటి వాలి నాకు మిత్రుడు ఎలా అవుతాడు? నీకు శత్రువైన వాడు నాకు కూడా శత్రువే. వాలిని వధిస్తాను, ఈ నిఖిల వానర రాజ్యానికి నిన్ను రాజుగా చేసి తీరుతాను. మీ అన్నదమ్ములకు విరోధం రావడానికి గల కారణమేమిటో చెప్పు నాయనా అన్నాడు. స్వామి, ధనుజుడు అనేటటువంటి మాయావి రాక్షసుడు
ఒక రోజున అర్ధరాత్రి సమయంలో కిష్కింధకు వచ్చాడు. మహాబలశాలి అయినటువంటి వారిని యుద్ధానికి రమ్మని కాలు దివ్వాడు. ఎప్పుడైతే కాలు దివ్వాడో ఆ కేక విన్నటువంటి వాలి కన్నర రంగంలో కదిలి వచ్చేశాడు. కదిలి వచ్చేసి ఏం చేశాడు, వాణ్ణి చంపడానికి ప్రయత్నించాడు. వాడేం చేశాడు, వాలి ధాటికి తట్టుకోలేక ఆ సమీపంలో ఉన్నటువంటి పర్వత గుహలోనికి పరుగు పెట్టేశాడు. మా అన్న యుద్ధానికి వచ్చినటువంటి వాడిని ఎవడైనా సరే అంత తేలిగ్గా వదులుతాడా? వదలలేదు. నన్ను బిలద్వారం దగ్గర కాపలా పెట్టాడు. ఆ రాక్షసుణ్ణి వెంబడించాడు మా అన్న వాలి. అలా ఆ గుహలో 1 సంవత్సరమైనా సరే వాళ్ళకి మహాభయంకరమైనటువంటి యుద్ధం కొనసాగిందన్నమాట. మా అన్న కంఠధ్వన కాస్త కూడా వినపడ్డం లేదు, మచ్చు కూడా వినపడ్డం లేదు. అమ్మ బాబోయ్, ఇంకేముంది, మా అన్న రాక్షసుల చేతిలో చంపబడ్డాడు, వాడు మళ్ళీ తిరిగి వచ్చి మా మీద పడి మమ్మల్ని చంపుతాడు అనేటటువంటి భయంతో, పైగా గుహంతా రక్తపుటేరులు పారుతున్నాయి. ఆ రక్తాన్ని చూసి నాకు భయం వేసింది. మా అన్న చంపబడ్డాడు రాక్షసుని చేత అని నిర్ణయించుకొని నేనేం చేశాను, ఆ మళ్ళీ రాక్షసుడు తిరిగి రాకుండా ఉండడం కోసమని బిలద్వారానికి ఒక పెద్ద బండను అడ్డు పెట్టేశాను. కిష్కింధకు వచ్చేశాను. వానరులందరికీ కూడా వాలి చనిపోయాడనేటటువంటి వార్తను చెప్పాను. వాళ్ళు బాధపడ్డారు, కానీ ఆలోచించారు. రాజు లేని రాజ్యం అరాచకమైపోతుందని. వాలి చనిపోయాడు కాబట్టి నన్ను పట్టాభిషిక్తుని చెయ్యాలని చెప్పి నన్ను గద్దెపై కూర్చోబెట్టారు. నేను వద్దని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. అప్పుడు ఈ రాజ్యపాలన నేను చేస్తూ ఉన్నాను. సంవత్సరం గడిచిన తరువాత వాలి ఆ రాక్షసుణ్ణి చంపేశాడు. బిలద్వారం దగ్గరకు వచ్చేశాడు. అడ్డుగా ఉన్న బండను ఒక్క కాలితో తన్నేశాడు. అది అవతలకు నెట్టేశాడు. వాడికి అది ఒక లెక్క. మేరు పర్వతాలనైనా సరే పిండి చేయగలిగినటువంటి మహాబలవంతుడు వాలి. అంతేకాదండి, వక్ర మార్గంలో అంటే వంకరగా ఉన్న 7 తాడి చెట్లను ఒక చేత్తో పట్టి ఒక చేత్తో ఆకులను అవలేలగా కోసేవాడట వాలి. అటువంటి మహాబలవంతుడు. అంతవరకు ఎందుకండి, రావణాసురుడే మహాబలవంతుడు. అంతకు మించి రావణాసురుడు కుమారుడైనటువంటి అంగదుణ్ణి 7 సముద్రాల్లో ముంచి తన కుమారుడు తీసుకుని వచ్చి తన వాలానికి చుట్టి తీసుకుని వచ్చి తన కుమారుడు అంగదును ఊయల కింద ఆటబొమ్మగా బంధించినటువంటి వాడు ఆ వాలి. అటువంటి మహాబలవంతుడు. అతని గురించి నేను చెప్పవలసిన పని లేదు. అందుచేత నేను ఎక్కడ ఉన్నా తిరిగి వచ్చి నన్ను కొడుతున్నాడు. నన్ను మనశ్శాంతిగా వాడు బ్రతకనివ్వడం లేదు. అందుకే ఈ ఋష్యమూక పర్వతం మీద నేను కాలాన్ని గడుపుతున్నాను. ఎందువల్ల, ఈ ఋష్యమూక పర్వతం మీదకైతే వాడు రాలేడు కూడా. ఎందువల్ల, ఒక ముని శాపం ఉన్నందువల్ల. అవునా, ఎందుకు ముని శాపం కలిగింది? ఎందుకు ఈ ఋష్యమూక పర్వతం మీదకి కాలు పెట్టడు వాలి అంటే, ఆ యొక్క కొమ్ము కలిగినటువంటి శృంగము కలిగినటువంటి దుందుభి అనే అసురుడు వీరుడు ఉన్నాడు. వాడు వాలి ధాటికి ఆగలేక యుద్ధానికి రమ్మని కేకబెట్టాడు. కానీ వాడి ధాటికి తట్టుకోలేకపోయాడు. ఈ వాలి వచ్చి ఏం చేశాడు, క్రొమ్మగవచ్చు దానవుని కొమ్ముల 2 లీలబట్టి క్రొమ్మగవచ్చు దానవుని కొమ్ముల 2 లీలబట్టి గాత్రము చరుపకుండన విధానకునా బిగియంగ చేసి ఆత్రమున దానవేశ్వరుని పడద్రోసి చంపి రౌద్రమున తత్కలే వరము దన్నే మహేపడయోచనమున కుమ్మడానికి ప్రయత్నించినటువంటి ఆ మహిషుని కొమ్ములు గట్టిగా బిగబెట్టాడు. శరీరం కదలకుండా తొక్కుపెట్టాడు. ఆ దుందిబి కళేవరాన్ని ఒక తన్నుదన్నాడటండి. అది మతంగుడి యొక్క ఆశ్రమంలో పడింది. మతంగుడు చూశాడు, అరెరే, ఎవడు ఇటువంటి అకృత్యానికి పాపానికి దుర్మార్గానికి పూనుకున్నాడో వాడు ఈ కొండనెక్కిన తక్షణం గతిస్తా
చెప్పించేశాడు. అందుకే అతడు ఈ కొండనెక్కడానికి సాహసించడు ఆ వాలి. అటువంటి మహాబలవంతుడు ఆ వాలి అని చెప్పి, ఇది స్వామి మా అన్నదమ్ములకు విరోధం రావడానికి గల కారణం ఇది అన్నాడు. ఓహో, అయితే సుగ్రీవ, నీ మనసులో ఉన్నటువంటి అనుమానాన్ని తీసివేయి. ఇంకా వాలి నేల కూలినట్లే నేను చెట్టు చాటును ఉండి వాలికి బాణాన్ని సంధిస్తాను. నీవు వాళ్ళని యుద్ధానికి రమ్మని కేకపెట్టు. ఆ తరువాత సంగతి నేను చూసుకుంటాను. ఈ వానర రాజ్యానికి నిన్ను రాజుగా చేస్తాను అని మాట ఇచ్చాడు. అప్పుడు అన్నాడు, ఆ దుందిబి తన్ని, ఆ యొక్క వాలి తన్నిన దుందిబి కడేబరం అది రక్తపు ముద్దయ్యి బరువుగా ఉన్నది అప్పుడు. కానీ అది ఇప్పుడు ఎండిపోయి ఎముకలు గూడు మాత్రమే మిగిలింది. వాలి కంటే మీరు మహాబలవంతులని నేను సంపూర్ణంగా నమ్మడానికి నా మనస్సు ఎందుకో ఇంకా సంశయిస్తోంది స్వామి అంటే, అవక్ర పరాక్రమ సంపన్నుడు, ధనుర్విద్య పారంగతుడైనటువంటి రామచంద్రమూర్తి, చండపరాక్రమగ్రముడు, చండపరాక్రమగ్రముడు, చాపకళాధరుడు, అవక్ర పరాక్రమ సంపన్నుడు, ధనుర్విద్య పారంగతుడు అయినటువంటి రామచంద్రుడు ఒక్క బాణాన్ని వేశాడటండి. అది భూమిలోనికి దూసుకుని పోయి పాతాళం దర్శించి చివరకు తిరిగి వచ్చి రామచంద్రమూర్తి అంబుల పొది చేరిందట. ఆ రామబాణం అది కన్నులారా చూశాడు, ఆనందపడ్డాడు. రామచంద్రమూర్తి మీద అనుమానాన్ని తొలగించాడు. భక్తి పరవశుడై ఆ రామచంద్రమూర్తిని ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఎలాగా? దయ చూడరావేళ దశరథ వరబాల, దయ చూడరావేళ దశరథ వరబాల, దాసా మనసీల అమల చరణ కమల యుగల నన్ను దయ చూడరావేళ దశరథ వరబాల, దాసా మనసీల అమల చరణ కమల యుగల నన్ను దయ చూడరావేళ దశరథ వరబాల. ప్రియ జానకి లోల పిలువ పలుకవదేల, ప్రియ జానకి లోల పిలువ పలుకవదేల, కై మోర్చి నిన్ను వేడ కలికలింపవదేల, కై మోర్చి నిన్ను వేడ కలికలింపవదేల, దయ చూడరావేళ దశరథ వరబాల, దాసా వనశీల అమల చరణ కమల యుగల నను దయ చూడరావేళ దశరథ వరబాల. కాదు, దిననాథ కుల సోమ దిక్కునివన్ని ప్రేమ మనసారని నామ మదిని పాడద రామ, దిననాథ కుల సోమ రామ, దిననాథ కుల సోమ దిక్కునివన్ని ప్రేమ మనసారని నామ మదిని పాడద రామ,
అనురాగ రసధామ అఖిల జగదభిరామ అనురాగ రసధామ అఖిల జగదభిరామ నెనరుణ నన్నో మనిలగదే సీమ నెనరుణ నన్నో మనిలగదే సీమ దయ చూడరా వేళ దశరథ వరబాల దయ చూడరా వేళ దశరథ వరబాల రామ రామ లక్ష్మీపతిరావు గారి కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా పాడని హరిదాసులంటూ ఉండరు, అందరికీ వచ్చు. అందుచేత మేము వేదిక మీద ఎక్కి ఏదైనా పొరపాటుగా ఒక అక్షరం మర్చిపోయినా అందించడానికి చాలామంది ఉన్నారు ఇక్కడ. మాకు ఆ ధైర్యం ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అందరూ కళాకారులే, ఒక భజన చేసే కార్యక్రమాల వాళ్ళు. అసలు శ్రీకాకుళం జిల్లా అంతా లక్ష్మీపతిరావు గారి కీర్తనలు అంటూ పాడనటువంటి వారు ఉండరు. నారాయణదాసు గారి కీర్తనలకి ఎంత ఎయిట్ ఉన్నదో ఈయనకి కూడా అంతే కీర్తి ఉన్నది. అలాంటి చక్కటి మహానుభావులు, కవి గాయకులు మరి ఎన్నో చక్కటి కీర్తనలు రచించారు. వారిని మనస్సా వాచ ఎప్పుడు కూడా తలుచుకుంటూ ప్రతి కథలోనూ కూడా వారిని గుర్తు చేసుకుంటూ ఉంటాము. జై రమారమణ గోవింద గోవింద. నాయనా సుగ్రీవ, ఇక నీ మనసులో ఉన్నటువంటి అనుమానాన్ని తీసివేయి. నీవు కోటగోడ దగ్గరకు వెళ్ళి వారిని యుద్ధానికి రమ్మని కేకపెట్టు. నేను చెట్టు చాటును ఉండి నా ప్రయత్నంలో నేను ఉంటాను అన్నాడు రామచంద్రమూర్తి. మంచి భక్తితో విశ్వాసాన్ని మనసు నిండా నింపుకొని రామచంద్రమూర్తి పాదాలకు నమస్కారం చేసి ఆ సుగ్రీవుడు ఎంతో ఆనందంగా ఆ వాలి కోటగోడ దగ్గరికి వెళ్ళి వాలి అని ఒక్క కేక పెట్టాడంట. ఈ కేక ఎప్పుడైతే విన్నాడో వీడి శరీరంలో రక్తమంతా పొంగిపోయింది, నరాలన్నీ కూడా పొంగిపోయాయి. ఓహో, వీడు మళ్ళీ నాకు యుద్ధానికి సిద్ధమయ్యాడు, ఈ మధ్య నాకు బాగా పని లేదనుకుంటున్నాను, ఈ రోజుతో వీడిని అంతమొందించేస్తాను అని చెప్పి బలవంతుడై ఆ కండలు పొంగించి దండలు పొంగించి అలా ఒళ్ళు విరుచుకొని యుద్ధరంగంలోకి బయలుదేరి వచ్చేశాడండి. రావడంతోనే తన రెండు చేతులు పైకెత్తి తన నెత్తి మీద ఒక అబ్బా అని ఒక్క నేల మీద పడ్డాడు. వాడు మళ్ళీ లేచాడు. వీడు బలవంతుడే. బలంలో వీళ్ళిద్దరూ కూడా ఏమాత్రం తేడా లేదు. ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి మహాబలవంతుడే. కానీ వీడికంటే ఎక్కువ వాలి శక్తివంతుడన్నమాట. మళ్ళీ లేచాడు. పెద్ద చెట్టుని తీసుకుని వచ్చి ఆ వాలి మీద పడేశాడండి. వాలికి అది ఒక లెక్క గడ్డి పరకలాగా అవతలకు తీసి పడేశాడట. మళ్ళీ ఒక పెద్ద బండని తీసుకొచ్చి వీడి మీద పడేశాడు. అలా ఇద్దరికిద్దరు మహాఘోరంగా కొట్టుకుంటూ తన్నుకుంటూ ఇంకా ఒక్కసారిగా ఆ వాలి తన బలాన్నంతా పూరించి వీడిని ఇంకా పైకి లేవకుండా చెయ్యాలని చెప్పి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అలా కొడుతూనే ఉన్నాడట. వీడి పైకి లేద్దామంటే లేవలేకపోతున్నాడు. లేచే లోపలే మళ్ళీ గుద్దుతున్నాడు. ఇలా బోర్లా పడిపోయి అలా ఎప్పుడైతే గుద్దాడో ఒళ్ళంతా రక్తశక్తమైపోయింది వీడికి. సుగ్రీవుడికి ఇక బలం లేదు, శక్తి సన్నగిల్లిపోయింది. పైగా దిక్కులు చూస్తున్నాడు. ఎందువల్ల? ఇతడు రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు కాబట్టి. ఈ చెట్టు చాటును ఉండి రామచంద్రుడు బాణం వేస్తానన్నాడే, ఇంకా వేయడం లేదు. వీడి చేతిలో చూస్తే నేను తన్నులు తినలేకపోతున్నాను, నా ఒళ్ళంతా పులిసిపోయింది అని చెప్పి వీడు బాధపడుతూ ఇక ఏమీ చెయ్యలేక రామచంద్రుడు బాణం వేయడం లేదని ఋష్యమోక పర్వతం మీదకి పరుగు తీశాడటండి.
మళ్ళీ ఆ పర్వతం ఎక్కేంత వరకు కూడా వెనక్కి తిరిగి చూస్తే ఒట్టు. ఆ అక్క దగ్గర కూర్చున్నాడు, బాధపడుతున్నాడు. రామచంద్రుడు ఎందుకు ఇలా మాట తెప్పాడా? మాట తప్పనటువంటి వాడు కదా రామచంద్రుడు, ఇచ్చిన మాట ఎందుకు తప్పాడా అని బాధపడుతున్నట్ట, కన్నీరు కారుస్తూ. ఇంతలో కోదండపాణులు రామచంద్రమూర్తి లక్ష్మణుడు వచ్చి నిలబడ్డారు. ఒక్కసారి జాలిగా దీనాతి దీనంగా రామచంద్రమూర్తి కళ్ళల్లోకి చూశాడట. రామా, నిన్ను నమ్మి కదా నేను యుద్ధరంగంలోకి వెళ్ళాను, ఆ అన్న చేత తన్నులు తింటూ ఉన్నట్టాడు అని బాధపడుతూ ఉంటే అప్పుడు అంటాడు సుగ్రీవుడు, దిక్కునీవనుచు నమ్మితినయ్యా దీనదయాళో రామా. మరి రాముడు గారు ఎదురుగానే ఉన్నారు ఇక్కడ. దిక్కునీవనుచు నమ్మితినయ్యా దీనదయాళో రామా. నిక్కముగా వాలి గోల్తునను గాజు, నిక్కముగా వాలి గోల్తునను గాజు, నేనని పలికితివి కదా దయామయ. దిక్కునీవనుచు నమ్మితినయ్యా దీనదయాళో రామయ్య. అన్నచే గాసిబడిన నన్ను గని విన్నకుంటివేమయ్యా. అన్నచే గాసిబడిన నన్ను గని విన్నకుంటివేమయ్యాని. వన్నమాట నిలబెట్టకపోగుడా, అన్నమాట నిలబెట్టకపోగుడా అన్యాయమో గదయ్యా. వన్నవాసి గన్న ధరణి వంశజులన్న మాట తప్పరితి నిజమరయ. తరణి వంశజులన్న మాట తప్పరితి నిజమరై. మున్ను నేజేయు పుణ్య ఫలమెట్టులున్నదయ్యా, మున్ను నేజేయు పుణ్య ఫలమెట్టులున్నదయ్యా. మున్ను నేజేయు పుణ్య ఫలమెట్టులున్నదయ్యా. ఉపకార గుణాలయ దిక్కునీవనుచు నమ్మితినయ్యా దీనదయాళో రామా. కొట్టేయండి, చప్పట్లు కొట్టాలంటే గట్టిగా కొట్టేయండి, సందేహించకూడదు. సందేహం అనేది విషయం మనసులో దాచుకోవడం చాలా ప్రమాదకరమైంది. అది ఒక పేషెంటు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు చాలా నీరసంగా ఉందండి, మీరు కాస్త నన్ను చూడాలి అన్నారు. ఒరే అబ్బాయి, నేను రౌండ్స్ వేసుకొస్తాను, బెడ్ మీద పడుకో అన్నాడు. డాక్టర్ గారు రౌండ్స్కి వెళ్ళారు. వీడు ఆ స్ట్రెచ్చర్ మీద పడుకున్నాడు. వీడు పడుకున్నాడు, ఆ ఎదురుగా గోడకు ఒక పూలమాల వేలాడుతుంది. వీడికి మనసులో అనుమానం పట్టుకున్నది, ఈ హాస్పిటల్లో పూలదండ ఎందుకుందబ్బా, ఇది డాక్టర్ గారు రాగానే అడిగేయాలి అనుకుంటున్నాడు. వీడికి ఆగడం లేదు. సరే, డాక్టర్ గారు 10 నిమిషాల తర్వాత వచ్చారు. అబ్బాయి, నీ కంప్లైంట్ ఏంటో చెప్పడా అన్నాడు. డాక్టర్ గారు, నా కంప్లైంట్ పక్కన పెట్టండి,
ఈ హాస్పిటల్లో పూలదండ ఎందుకుందండి అని అడిగాడు. అదా నాయనా, నీలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేస్తాను కదా, అది సక్సెస్ అయితే నా మెడలో పడుతుంది, లేకపోతే అది మీ మెడలో పడుతుందిరా నాయనా అన్నాడు. అలాగా ఏదైనా అనుమానం పినభూతమని, అనుమానం అనేటటువంటి ఆటంబాముని మనసులో దాచుకోకూడదు. ధైర్యే సాహసే లక్ష్మి, ఉన్నదేదో మొహం మీద అడిగేయడమే చాలా మంచిది, అది మనసులో ఏమీ దాచుకోకుండా. అలాగా ఇక్కడ ఈయన సందేహంగా అడుగుతూ ఉంటే రామచంద్రమూర్తి అన్నాడు, నాయనా నువ్వేమీ బాధపడకు, అసలు నేనెందుకు బాణం వెయ్యకుండా ఊరుకున్నానో నీకు ఏమైనా తెలుసునా, చెబుతాను వినమంటున్నాడు. సోదరులేరు ఆకృతుల సుందయు భేదముగనరాగా మీరిద్దన ఎవ్వరెవ్వరయరు గెడు మార్గము లేక ఆగిదు. భేదమెరుంగకే మదిని భేదమెరుంగకే మదిని భీకరసాయక మేసిన స్థితచ్ఛేద మహాపరాధినై చింతలకున్ బలియౌదునే కదా. చక్రవాకం రాగం చాలా ఆనందదాయకమైనటువంటి రాగం అండి. ఎందుకంటే మంచి కీర్తన. పివరే రామరసం, ఇలాంటి కీర్తనలు అంటే మా వైవి కృష్ణయ్య గారికి ఎంతో ఇష్టం అండి. పివరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం పిబరే. జనన మరణ భయ శోక విదూరు, జనన మరణ భయ శోక విదూరు, సకల శాస్త్ర నిగమాగమ సారో, సకల శాస్త్ర నిగమాగమ సారో పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం, శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం, సుఖ శౌనక కౌశిక ముఖ పీఠం, సుఖ శౌనక కౌశిక ముఖ పీఠం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రామరసం రామరసం.
ఒక త్యాగరాజస్వామి, ఒక గోపరాజు గారు, ఒక పోతరాజు గారు, మరి సదాశివ బ్రహ్మానంద స్వామి గారు, వీళ్ళంటి వారందరూ కూడా మంచి రచనలు చేసి వాగ్గేయకారులై మన దేశానికి అందించినటువంటి మహనీయ మూర్తులు. వారిని మధ్య మధ్యలో మనం స్మరించుకుంటూ ఉండాలి. అలాగే మరి అన్నమయ్య తాళ్లపాక అన్నమాచార్యులు వారు 32,000 కీర్తనలను అనర్గళంగా రచించి వెంకటేశ్వర స్వామి వారికి పాదభక్తుడై వెలసిల్లి మన దేశానికి అందించారు అన్నమయ్య కీర్తనలు. మరి అలాగే వారిని కూడా మధ్యలో తలుచుకుందాం, ఇప్పుడు కాదు తర్వాత. అయితే నాయనా, ముక్కుల్లోనూ వీపుల్లోనూ శరీరాల్లోనూ కళ్ళల్లోనూ ఆఖరికి తోకల్లో కూడా మీరిద్దరూ ఒకే రూపంలో ఉన్నారు. మీరిద్దరిలో ఎవరు నీవో ఎవరు వాలియో నాకు అర్థం కాక, నేను నమ్మిన నువ్వు నన్ను నమ్ముకున్నావు, నన్ను ఆశ్రయించి నువ్వు యుద్ధానికి వెళ్ళావు. అప్పుడు నేను ఈ బాణం వేశాననుకో, అది నీకే తగిలితే నీకు నేను అన్యాయం చేసిన వాడని అవుతాను కదా. ముక్కులు చెక్కులు మూపులు వీపులు తోకలు అన్నీ ఒకే రూపంలో ఉన్నాయి. అందుచేత నేను నీకు అన్యాయం జరుగుతుందేమో, ఆ బాణం నీకెక్కడ తగులుతుందో అని చెప్పి నేను బాణం వేయకుండా ఆలోచిస్తూ ఉండిపోయినా నాయన. ఇక నీవు నా మీద సందేహం పెట్టుకోవలసిన పని లేదు. ఇదిగో నేను ఇచ్చేటటువంటి ఈ యొక్క గజ పుష్పమాలని మెడలో వేసుకోది అని గుర్తుగా, ఈ గుర్తును బట్టి నేను వారిని వధిస్తాను, నిన్ను రక్షిస్తాను. నువ్వు మనసులో ఏ విధమైనటువంటి సందేహం ఆలోచన ఏమీ కూడా పెట్టుకోకుండా నిర్భయంగా నీవు యుద్ధానికి వెళ్ళి కేకపెట్టు అన్నాడు. అలాగే స్వామి అని చెప్పి రామచంద్రమూర్తిని మరొక్కసారి పాదాభివందనం చేసి భక్తిపూర్వకంగా ప్రార్థించి అలా బయలుదేరి వెళ్ళాడండి. కోట దగ్గరకు వెళ్ళాడు. ఓహో వాలి అని ఒక్క కేక పెట్టాడండి. ఇక్కడ శ్రీరామచంద్రుడు లక్ష్మణుణ్ణి వెంట పెట్టుకొని ఆ చెట్టు చాటులే ఉన్నాడు బాణం వెయ్యడానికి సిద్ధంగా. ఇక్కడ వీడు కేకలు పెడుతున్నాడు. అయ్యా నమస్కారం అండి. తమరి కోసమే ఎదురు చూస్తూ ఉన్నామండి. అవును, వర్షంలో కూడా వచ్చారు. అంటే మహానుభావులు, మంచి ధాతృత్వం ఉదార స్వభావం గుణం కలిగినటువంటి మహనీయ మూర్తులు. ధనము ఎంతమందికైనా ఉండవచ్చు, కానీ అది మంచి పనుల కోసం ఉపయోగించడమే మహత్తరమైనటువంటి భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ వారికి. వారు ఎక్కడో ఉన్నా, ఎక్కడో దేశాల్లో ఉన్న హరికథా కళాకారులందరికీ కూడా ఈ కళలను పునరుద్ధరిస్తూ వారి సహాయం చేస్తూ, ఒక్క కళాకారులకే కాదు మరి ఎంతోమంది పేదలకు కూడా మంచి ధన సహాయం చేసినటువంటి మహా ఉదార స్వభావం కలిగినటువంటి మహాదాతలు, కళా సహృదయులు, కళా పోషకులు, ఉదాత్తులు మా శంకరనారాయణ గారు. ఈరోజు నేను అనుకుంటున్నాను వారు వస్తారు, వారు వచ్చేంత వరకు మీరు కథాగానం చేయండి అని మా పద్మనాభ శర్మ గారు చెప్తూనే ఉన్నారు. వారు ఎప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను. అంటే కథ పూర్తి చేయడం కోసం కాదు, వారు ఎప్పుడు వచ్చి నా కథ వింటారా అని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఎన్నో చోట్ల మా కథకు వారు హైదరాబాద్లోను శివంలోను అని కథ స్పాన్సర్ చేయడం జరిగింది, నాది ఏర్పాటు చేయడం జరిగింది వీరి సన్నిధిలో. అప్పుడు కూడా నా కథ వారు వచ్చి వింటారేమో అని చాలాసార్లు వీరు చేసేటటువంటి ఉత్సవాల్లో నేను ఎదురు చూడడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాకపోవడం జరిగింది. కానీ ఇప్పుడు రావడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తూ ఈ సభకు ఎంతో నిండుతనం వచ్చింది వారు ఉండడం వల్ల. చాలా సంతోషం. భగవత్ స్వరూపులు నా ముందు నిల్చున్నట్లుగా నాకు అనిపిస్తుంది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు మరొక్కసారి తెలియచేసుకుంటున్నాను. మా అన్నమయ్య పరివారం వారికి, మా బుర్రా పద్మనాభ శర్మ గారికి, మా కమిటీ సభ్యులు 50 మందికి పేరు పేరున తలంచుకుంటూ నేను కథా ప్రారంభం చేస్తున్నాను.
మంచి తబలా ఆర్టిస్టులు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు చక్కటి కళాకారులు, మరి కళాభిమానులు అయినటువంటి సీతారామయ్య గారు మంచి తబలా ఆర్టిస్టులు. వారు మహతిలోను అది మాకు ఎన్నోసార్లు ప్రోగ్రామ్స్ సహకరించడం జరిగింది. అలాగే తిరుపతి నుంచి కూడా చాలామంది కళాకారులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ సీతారామయ్య గారు మా కళాకారులను గౌరవిస్తూ మా ముగ్గురికి ఒక 400 రూపాయలు కానుకగా వారు సమర్పించారు. వారిని, వారి కుటుంబ సభ్యులను ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి ఎల్లవేళలా రక్షించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి వారు వచ్చినటువంటి యొక్క శుభ సందర్భంలో ఒక అందమయ్య కీర్తన మనం ఎత్తుకుందాం. నిగమా నిగమాంతవన్నిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమా నిగమాంతవన్నిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ దీప్యోచు వైరాగ్య దివ్య సౌఖ్యం వీర లోపకటగా నన్ను నొడవరకుచు దీప్యోచు వైరాగ్య దివ్య సౌఖ్యం వీర లోపకటగా నన్ను నొడవరకుచు పై పైని సంసార బంధముల గట్టివు నా పలుకు చెల్లున నారాయణ పై పైని సంసార బంధముల గట్టివు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగ సని నిగమ నిగమ నిగమాంతవన్నిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ వివిధ నిర్బంధముల పెడలదోయకనన్ భవసాగరముల దడబడచేతురా వివిధ నిర్బంధముల పెడలదోయకనన్ భవసాగరముల దడబడచేతురా దివిచేంద్ర వన్యాసి చిరు వెంకటాద్రీశ హరే 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 దివిజేంద్ర వన్యాసి చిరు వెంకటాద్రీశ నవనీత చోర నారాయణ దివిజేంద్ర వన్యాసి చిరు వెంకటాద్రీశ నవనీత చోర నారాయణ నిగమ గమనని సగమగ సని నిగమ నిగమ నిగమాంతవన్నిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ నారాయణ తిరుమల నారాయణ నారాయణ కలియుగ నారాయణ
అయితే ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో రామచంద్రమూర్తి మీద నమ్మకం ఉంచి యుద్ధానికి వెళ్ళి కేక పెట్టాడు. వెంటనే పళ్ళు పటపటా కొరుకుతూ ఇతని కంఠధ్వని ఎప్పుడైతే విన్నాడో మహాకోపావేశంతో అనుకుంటున్నాడట, బయలుదేరి వస్తువాలి, నిన్నటి యుద్ధంలో వీడిని చంపకుండా వదిలిపెట్టేశాను, రణశేషం శత్రుశేషం అస్సలు ఉంచకూడదు, ఈ రోజుతో వీడిని పూర్తిగా అంతమొందించి నేను మనశ్శాంతిగా ఉంటానని చెప్పి బయలుదేరి వస్తుంటే ఆ వాలి ప్రియభార్య తార అడ్డుపడింది భర్తకి. స్వామి, నాదొక్క మాట వినండి, ప్రాణేశ నాదొక్క మనవి నాలింపుమో, ప్రాణేశ నాదొక్క మనవి ఆలింపుము, ఈ ఆహమరంగ సన్నాహమేళ నిన్న నీచే నొచ్చి నేడిన జుడు పోరవచ్చు నేగే బలయును ప్రాపులేక అంగదుడని తండ్రి ఆనతి తలదాల్చి శ్రీరాముడి వని చేరెనంటగా, రాము గుర్తింపు మా పరంధాముడనుచు దురమున రాము గల్వని తరముగా స్వామి, నా మాట వినండి, రామచంద్రమూర్తి మీద మీకు దండయాత్ర అవసరం లేదు. ఎందుకంటే నీ యొక్క రాజ్యాన్ని నీ సోదరుడికి అప్పచెప్పి రామచంద్రుని పాదాలు ఆశ్రయించండి. నా మాట వినండి, మీ మంచి కోరి చెబుతున్నాను. నిన్నటి యుద్ధంలో పారిపోయి చావు దెబ్బలు తిన్నటువంటి ఆ సుగ్రీవుడు నీ సోదరుడు ఈ రోజు మళ్ళీ తిరిగి యుద్ధానికి రావడానికి గల కారణం ఏమిటి? రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు. నీవు కూడా రామచంద్రమూర్తిని ఆశ్రయించు. యుద్ధ రంగంలో రామచంద్రుని గెలవడం నీకు తగనటువంటి పని ఇది. నా మాట వినండి, నా తాళికి అన్యాయం చేయకండి స్వామి అని ఎన్నో రకాలుగా చెప్పింది. మంచి చెబితే ఎప్పుడు కూడా చెవికెక్కదు. పిచ్చిదానా, వెర్రి ఆలోచనలు కట్టిపెట్టు. అయినా రామచంద్రుడు ప్రచండ పరాక్రమవంతుడు, ధర్మమూర్తి, ధర్మపరుడు అంటున్నావే, నిజమే, ధర్మపరుడే కావచ్చు. అలాంటి వాడితో నాకు ఎటువంటి విరోధము లేదే. అలాంటి ధర్మమూర్తి రామచంద్రుడు నన్ను చంపుతాడని ఎందుకు ఊహిస్తున్నావు దేవి? చేతగాని పిరికి పంద సుగ్రీవుడు ఆ రామచంద్రుడు పాదాలు పట్టాడా? ఆ వెర్రి రాముడు నన్ను కాదని సుగ్రీవుడితో స్నేహం చేసి నన్ను చంపుతానని మాట ఇచ్చాడా? యుద్ధరంగానికి వెనక్కి వెళ్ళే పనే లేదు. నేను దానికంటే మృత్యువునైనా హర్షిస్తాను, తప్పుకో అవతలకి అన్నాడు. వెంటనే బయలుదేరి వెళ్ళాడు. రావడంతోనే ఒక్క ఉరికి ఉరికాడు. భుజాదండం పైకెత్తి 2 పిడికిళ్ళు బిగించి పక్కలో ఒక్క పోటీ పడిచాడు. వాడు కింద పడ్డాడు, మళ్ళీ లేచాడు. మళ్ళీ పెద్ద బండను తీసుకొచ్చి వాడి మీద విసిరేశాడు. చేతులకు ఏది దొరికితే అది దానితో కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. భయంకరంగా కొనసాగుతుంది వాళ్ళ ఇద్దరి యుద్ధం కూడా. అప్పుడు చెట్టు చాటున ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ సుగ్రీవుడికి శక్తి సన్నసన్నగా సల్లికిళ్ళిపోతుంది. అప్పుడు తన మెడలో, సుగ్రీవుడి మెడలో ఇచ్చిన ఉన్నటువంటి గజపుష్పమాల మీద దృష్టిని కేంద్రీకరించాడు రామచంద్రమూర్తి. ఏం చేశాడండి? ఘనకోదండము నెక్కుమెట్టి, ఘనకోదండము నెక్కుపెట్టి ప్రళయోగ్రంబైన నారాజ అంధను సంధానము చేసి నారినటు సృష్యంతమ్ముగా లాగి సూటం శరమేగి ఇంద్రజుగుర సీమబడునాటి ఆ ఘనుడం తం ధరగూలే వజ్రహతి నాగం బట్లు రామోధ
ఒక బాణాన్ని సంధించి అలా విడిచిపెట్టాడు. అది సమూలంగా రయ్యమని వెళ్ళి వాలి గుండెల్లో దూసుకుపోయిందండి. ఆ రామ బాణపు దెబ్బతో నేలకు ఒరిగిపోయాడు రక్తపు మడుగుల్లో వాలి. ఆనాడు రామచంద్రమూర్తి వేసినటువంటి రామబాణం ఈనాడు వాలి గుండెల్లో నుండి దూసుకుని పోయి అవతలకు పోలేకపోయిందంటే ఆ వాలి ఎంత అవక్ర పరాక్రమ బల సంపన్నుడో మనం తెలుసుకోవచ్చు. దిశరణాభి సందత్తే రామోద్విర్నాభి భాషతే. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి బాణానికి తిరుగులేదు. అలా ఎప్పుడైతే రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడో అలా పడి ఉన్నటువంటి భర్త దగ్గరకు ఆ తార వచ్చి బోరు బోరున ఏడుస్తుంది కన్నీరు మున్నీరుగా. అయ్యో ప్రభు, ఇప్పుడు కూడా సమర రంగాల్లో పరాజయం ఎరుగని పరాక్రమ పేతుడవే, అలాంటిది రామ బాణానికి నేలకు ఒరిగిపోయావా? నీవు లేకుండా ఈ జీవితాన్ని నేను ఎలా బ్రతకాలి స్వామి, ఎలా జీవించను అని కన్నీరు మున్నీరుగా భర్తను చూసి బాధపడుతోందండి. కన్నెత్తిన వంక చూడుమా ప్రియతమ్మా, నిన్ను విడి ఎటులందు ప్రాణమా. కపిరాజ సార్వభౌమ కన్నెత్తిన వంక చూడుమా ప్రియతమ్మా, నిన్ను విడి ఎటులందు ప్రాణమా. కపిరాజ సార్వభౌమ కన్నెత్తిన వంక చూడుమా ప్రియతమా. విన్నబోయితివేమి నేడు సమరసీమ, విన్నబోయితివేమి నేడు సమరసీమ. ఎన్నటిటు కన్నలేదు న్యాయమా, శౌర్య నిదానమ కన్నెత్తిన వంక చూడుమా ప్రియతమా. అలిగి రావణు బట్టి అంబుధల మించు నీ బల సమున్నతి నేడు తలిగిపోయనే నాథా. క్షీరవారధి తరచి నిర్జుల నాదుకను నీ పౌరుషమది ఏమాయ వీరాధి వీర. నరుడు రాముడు కాడు, నడు రాముడు కాడు, నారాయణుని వేమరు మొరలినగ వినవైతివి అరివీర భీమ. ఈ విషాద జలనిధి ఇంకెడు గడపగలనయో దైవమా. నాకే దిదాని అలా బాధపడుతూ ఉండగా కోదండపాణులు వచ్చి నిలబడ్డారండి. రామచంద్ర, నీ ధర్మం గురించి విన్నాను, అధర్మాన్ని కన్నులారా చూస్తున్నాను. నా భర్త వాలి మీతో ఎటువంటి విరోధము లేదు కదా, అనవసరంగా ఇలాగా నీ బాణపు గాతంతో నేలకు పడవేసావేమిటయ్యా. సుగ్రీవ, నీ కడ్డేమున్నది? ఈ రాజ్యము కోసమే కదా నీ అన్నను రామన్న కోలకు బలి చేశావు. నిన్ను స్వేచ్ఛగా అనుభవించుకో, ఇక నీకు అడ్డేమున్నది అని బాధాప్త హృదయంతో అలా మాట్లాడుతూ ఉంటే రామచంద్రుడు లక్ష్మణుడు అక్కడికి వచ్చి ఉండగా ఆ రామచంద్రుణ్ణి ఒక్కసారి కోపంతో చూశాడట వాలి. చూసి, రామా, ఇదేనా నీవు ధర్మపరుడివి కదా, సీత విషయం నాతో మాట మాత్రం అని ఉంటే నీ అసురులు ఉసురులు వేసి నీ యమని జాతర నీకు అప్పగించేవాడిని కదా. నన్ను ఎదురుగా నిలిచి కొట్టలేక చెట్టు చాటును ఉండి కొట్టావా? న్యాయమెరుగక చంపితివి నరనాథ, పాపము గట్టుకోటివి బోయ వ్యాధిగా జీవక భూమి పతివా రాఘవా.
తాపస వేషమా తాపస వేషమా కుటిల తామస తాండవ దుర్విలాసమా చాపమా దోష దూరి జన శాపమా కేల ధరించితివఘో భవద్విదు క్షమాపతివా అధర్మ కృతిగా కృతవీవ నికృష్ట మానవా అయినా నీతో ఎటువంటి విరోధము నాకు లేదే. సీత విషయం నాతో మాట మాత్రం అనుండవచ్చు కదా. నా ఎదురుగా నిలబడి కొట్టలేక చెట్టు చాటును ఉండి కొట్టావా రామా? అన్నదమ్ములు మేము, మాలో మేము వైరంతో పోట్లాడుకుంటాం, కొట్టుకుంటాం, తన్నుకుంటాం, కలుసుకుంటాం. కానీ ఒకరిని చంపడంలో నీకేమి సంబంధం ఉన్నది? మా వలన ఏదైనా నేరం జరిగితే మమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ధరామండలం పరిపాలించే ప్రభువుది. మధ్యన నీవెవరవయ్యా నన్ను చంపడానికి అని ఒక్కొక్క మాట వాలి అడుగుతూ ఉంటే రామచంద్రమూర్తి మందహాసంతో అంటున్నారు. ఆ వాలి ధర్మము ధర్మమాచు సదదా నిరసించిన వేళ ధర్మము ధర్మము ధర్మమాచు సదదా నిరసించిన వేళ ధర్మపు మన్మ మెరుంగలేక అసమాన బలుండ నటల్చు నిక్కి దుష్కర్మము నర్పతత్ఫలము కల్గకపోవున్నే శాంతమూర్తివై నిర్మల చిత్త దర్పణ ఘృణ కను వాస్తవము కపీంద్రమా ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం లేకుండా సంచరించావు. తమ్ముని భార్యను కొంచెం కూడా గౌరవించకుండా ఆ వదిన గారిని స్వేచ్ఛగా అనుభవించావు. ఆమె తల్లితో సమానము. అలాంటి అధర్మానికి శిక్ష నీవు అనుభవించక తప్పదు. పైగా సోదరుని రాజ్యము నుండి వెళ్ళేలా చేశావు, చిత్తుగా కొట్టావు, రాజ్యాన్ని అపహరించావు. ఇటువంటివన్నీ కూడా ఈ అధర్మానికి ఇది శిక్షే. అధర్మపరుడు ఎప్పుడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పటికైనా ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకో అని రామచంద్రమూర్తి ఎప్పుడైతే ధర్మ ప్రబోధం చేశాడో ఒక్కసారిగా మూర్ఛలోకి వెళ్ళిపోయాడు వాలి. ఒక్కసారిగా మూర్ఛలోకి వెళ్ళి కొంతసేపటికి తెప్పరిల్లాడు. హృదయంలో పాపమేఘాలన్నీ పటాపంచులైపోయాయి. విరోధం బద్దలైపోయింది. రామచంద్రమూర్తిని ప్రసన్న దృష్టితో చూశాడు. రామచంద్ర, నేను ధర్మాన్ని తెలుసుకున్నాను, నా తప్పేమిటో నేను తెలుసుకున్నాను. నాయనా సుగ్రీవ, ఇలా రా నాయనా. అదిగో చూడు, సుషేణ, అంగదుడు వీళ్ళందరూ ఉన్నారు. ఈ కపిరాజ్యాన్ని నీవే పరిపాలించాలి, నీవే రాజు అవ్వాలి. అంగదుని యువరాజుని చేసి నీవు పట్టాభిషిక్తుడివై రాజ్య పరిపాలన చెయ్యి నాయనా. ఇదిగో నాకు సురరాజు ఇచ్చిన కనకమాల, ఇది నీ మెడలో గుర్తుగా వేసుకో, ఇది నీకు సర్వ శుభాలు కూడా కలగజేస్తుంది నాయన అని ఆశీర్వదించి రామచంద్రమూర్తిని చూశాడు. రామచంద్ర, అదిగో అమరేంద్రుని స్వర్ణరథం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నది. నన్నెల నిగ్రహించును నన్నెల నిగ్రహించును అనుజన్మ అనుగ్రహించితి చెన్నులు రెండు కూడా కడుతోపగా నీ కరుణా విలాసమే పిన్నతనాన తన తల్లి బిడ్డల కొట్టుట పుచ్చగిల్చుట మన్నన వారి కళ్ళమతి మాతుల చేయుటకే రఘుద్వహ దేవుడు తోడుగా నిలచు దీనుల కన్న రహస్యమేనన్న అహంభావముతో చిమాలిన వచ్చి సవా
భంగపడితే ఇప్పుడెరింగితే సత్యమాత్మలో దేవా మహానుభావ రాఘమా బ్రోమమే కృప శ్రీలక్ష్మీ రమణ నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ వేదపారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ భవభయహరణ హరి హరి భవభయహరణ వందిత చరణ భవభయహరణ వందిత చరణ అలక నిరంజన నారాయణ అలక నిరంజన నారాయణ వైదేహి మోహన నారాయణ వైదేహి మోహన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ 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 హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శంకర నారాయణ లక్ష్మీ రమణ నారాయణ 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 ఆ విధంగా వాలి రామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు. జై రమారమణ గోవింద గోవింద. సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేశారు, మరి అంగదుని యువరాజును చేశారు. ఆ కపిరాజ్యం అంతా కూడా బ్రహ్మాండంగా ఆనందమయంగా వెలుగుతూ ఉన్నది. వీళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు కూడా మా కపిరాజ్యానికి రావాలి, ఏం చేయాలి అంటే, నాయనా ఇది ప్రస్తుతానికి వర్షాకాల సమయం, ఇది శత్రు సంహారమునకు అనుకూల సమయం కాదు, మీరందరూ వెళ్ళి సుఖంగా జీవించండి, నేను తర్వాత వస్తానని వాళ్ళను ఆ రామచంద్రమూర్తి ఆశీర్వదించి పంపించారు. అందరూ కూడా ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తున్నారు. ఈనాడు మరి పూజ్యులు, గౌరవనీయులు, కళా పోషకులు, కళా సహృదయులు అయినటువంటి మా శంకరనారాయణ గారి యొక్క సన్నిధిలో ఈ కాస్తైనా కథాగానం చేసే అదృష్టం నాకు కలిగినందులకు అది నాది మహద్భాగ్యంగా భావిస్తున్నాను. వారు అమ్మ మరి అలాగే అన్నమయ్య పరివారం వారు, మా వైవి కృష్ణ గారు, మా యొక్క పద్మనాభ శర్మ గారు, సరస్వతి కైవల్యానంద స్వామి వారి యొక్క కుమారులు మా పద్మనాభ శర్మ గారు ఎంతోమంది కళాకారులను సేకరించి, మరి మా శంకరనారాయణ గారు హైదరాబాదులో నెలకొక్క ప్రోగ్రాం చొప్పున ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాల్లో వారు చక్కగా పాల్గొని వారు స్పాన్సర్ చేస్తున్నప్పటికీ ఇంకా వారికి కళల మీద ఉండే ఆసక్తి చేత నెలకొక్క ప్రోగ్రాము హరిదాసుల చేత ఏర్పాటు చేయండి హరిదాసులు అక్కడ హైదరాబాద్లో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారండి. మరి వారు నిజంగా కళా సహృదయానికి వారి యొక్క కళలను పునరుద్ధరిస్తున్నారు, బ్రతుకుతున్నాయి ఇప్పుడు హరికథ కళలు. ఇలాంటి వారి వల్ల వారికి వాలి వధించారనకుండా వాలికి మోక్షం ఇచ్చారన్నారు. ఏమిటండి, వాలి పరమ పాపిష్టివాడు కదా, సాక్షాత్తు తమ్ముడి భార్య
కూతురుతో సమానమైనటువంటి రుమని తెచ్చి తన గృహంలో పెట్టుకున్నాడు. అట్లాంటి వాడికి మోక్షం ఇస్తాడా అంటే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపుడు రామచంద్రుడు కనుక మోక్షం ఇచ్చారన్నారు. వాలికి మోక్షం ఇచ్చారు. 4 నెలల పాటు వర్షకాలం, అది సరిగ్గా ఇదే సమయం. 4 నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. సుగ్రీవుడు కూడా తన కొత్తగా దొరికిన భార్యతో సరస సల్లాపాలలో మునిగి ఈ చాతుర్మాస్యలు 4 నెలలు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటే మనం అంతసేపు విశ్రాంతి కాదు, మనం 4 అరగంటలే. 4:30కి మళ్ళీ సుందరకాండ హరికథ. నేను నీళ్లు కాసేపట్లో బాగు చేయిస్తా, తగ్గుతుంది. వాళ్ళు 4 మాసాల విశ్రాంతి తీసుకున్నారు. శరదృతువు రాగానే సుగ్రీవుడికి గుర్తు చేస్తారు. ఆ సుందరకాండ కథ అంతా 4:30కు జరుగుతుంది. ఇవాళ విశేషం ఏమిటంటే సహకార విద్వాంసులకి శంకరనారాయణ గారి చేతి మీద సన్మానం జరుగుతుంది. కనుక అందరూ కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ దాసప్రసాదాన్ని, శంకరనారాయణ గారు ఇచ్చే ప్రసాదాన్ని పురాణం విజయలక్ష్మి గారికి అందజేయమని శంకరనారాయణ గారిని కోరుతూ ఒక్కొక్క నదీ మతం తల్లులు పోటీలు పడి విజయలక్ష్మి గారేమో గంగాజలం తీసుకొస్తే కృష్ణమేమో కృష్ణాజలంతో పాటు శంకరనారాయణ గారు గంగా తీరాన్ని తీసుకొచ్చి హాల్నంతటిని పవిత్రం చేశారు. ఈరోజు పొద్దున్నే నాకు గంగోత్రి నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎక్కడ వెళ్తున్నారంటే ఇలాంటి సభకి వెళ్తున్నారంటే మా ఆశీస్సులు చెప్పమన్నారు. గంగోత్రి నుంచి అంటే గంగాజలమే. అయ్యా నాన్న ఒక ఫోన్ చేయండి. ఎవరు తీస్తారు? మాడున్నాడా? రే రాదా ఒకటి తిన్నాను. 2 సార్లు వెళ్ళొచ్చారు గంగోత్రికి. మీరు కూడా రండి. సత్కరిస్తాం. విజయలక్ష్మి గారు నిండుగా ఉన్నారు. ఇలా వచ్చి కథాగానం చేసినందుకు వారికి శ్రీవారి శిష్య ప్రశిష్య సంఘం తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ వెంటనే భోజన ప్రసాదం ఉంటుంది. ముందు విద్వాంసులు, తర్వాత మనందరం. మా బృందం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళం పాడుతున్నాం. పవమాన సతుడు పట్టు పాదారా విందములకు నీ నామ రూపములకు జయ మంగళం. ప్రహ్లాద నరదాది భక్తులు పొగడుచుండు నీ నామ రూపములకు జయ మంగళం. రాజీవ నైన జగ రాజీవ నైన జగ రాజాది రూతమై నీ నామ రూపములకు జయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీనివాస మంగళం. నారాయణ దాస వర్జునకు మంగళం. పార్వతీశ మంగళం మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.